మీలో బుక్స్ చదివే అలవాటు ఎంతమందికి ఉందండి? చాలామందికి ఉండే ఉంటుంది కదా. కొంతమంది ఇప్పుడు బుక్స్ చదవకపోయినా కూడా ఎఫ్ఎంలో వాటిల్లో వినడం కూడా, కుక్కు ఎఫ్ఎంలు ఇలాంటివి వచ్చాయి కదా, వాటిల్లో బుక్స్ ఏమేమి ఉన్నాయో దొరుకుతాయో చూసుకుని వినడం కూడా నేర్చుకున్నారు. చాలామంది ఈ మధ్య బుక్స్ చదువుతున్నారు. ఒకవేళ చదివే టైము, ఓపిక, శ్రద్ధ లేకపోతే కనుక ఎఫ్ఎంల్లో వాటిల్లో వింటున్నారు. ఎవరైనా యూట్యూబ్లో కనుక కొన్ని మంచి స్టోరీలు అలా పెడితే కేవలం ఒక బుక్ గురించి యూట్యూబ్స్లో పెట్టేవాళ్ళు కూడా ఉన్నారు చాలామంది. అలాంటి బుక్స్ దొరికినా కూడా అవి వింటున్నారు, చూస్తున్నారు చాలామంది. నాతో కూడా అన్నారనమాట, బుక్స్ ఇలా ఉంటే కనుక ఒక బుక్ మొత్తం నేను దాంట్లో చదివాను, అంటే విన్నాను, ఇలా చెప్పిన వాళ్ళు చాలామంది ఉన్నారు. చాలా అద్భుతంగా అనిపిస్తుంది అనమాట. ఇప్పుడు జనరేషన్లో ఇలా బుక్స్ మీద కాన్సన్ట్రేషన్ చేసి అలా చదువుతున్నారు, వింటున్నారు అన్నప్పుడు ఒక రకమైన సంతోషం కలుగుతుంది. ఎందుకంటే ఈ భారతదేశంలో పుట్టాము, ఆంధ్రప్రదేశ్లో పుట్టాము, తెలుగు వారిగా పుట్టాం కనుక తెలుగు మీద చాలా అభిమానం నేను ఇదివరకే చెప్పాను. కాబట్టి తెలుగు బుక్స్ చదువుతున్నాము, వింటున్నాము అన్నప్పుడు చాలా సంతోషంగా అనిపిస్తుంది. తెలుగే కాదు, ఏ భాష అయినా పర్వాలేదు, బుక్ రీడింగ్ అనేది చాలా గుడ్ హ్యాబిట్ అనమాట. మీలో ఎంతమందికి ఉంది? మీరు నన్ను చూసి ఏమనుకుంటున్నారు? నేను అసలు చదువుకున్నాను అనుకుంటున్నారా? ఏ చదువు లేదు నిశాని అనుకుంటున్నారా? నా ఫేస్ వాల్యూ చూస్తే నేను అసలు చదువుకోలేదని చాలామంది అనుకుంటారు. స్క్రిప్ట్ చదవడం వచ్చా అని అడిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు. నేను ఏదైనా వర్క్ చేశానంటే చాలా ఆశ్చర్యపోయే వాళ్ళు ఉన్నారు. కానీ మీరేమనుకుంటున్నారో చెప్పండి. నేను చదువుతా అనుకుంటున్నారా? చదవను అనుకుంటున్నారా? సరే, నేను చదువుతాను, చాలా బుక్స్ చదువుతాను. నాకు చాలా ఇష్టం బుక్స్ చదవడం అంటే. వాటిల్లో కొన్ని బుక్స్, నేనేం బుక్స్ చదువుతానో ఇప్పుడు మీకు చూపిస్తాను అనమాట. చూద్దాం. అంటే ఇందులో నా దగ్గర చాలా బుక్స్ ఉన్నాయి. అవన్నీ కూడా చదివినవే కాదు, కొన్ని చదివినవి ఉన్నాయి, కొన్ని చదవాల్సినవి ఉన్నాయి. కానీ బుక్, మంచి బుక్, నాకు ఈ బుక్ బాగుంది అనిపిస్తే మాత్రం వెంటనే బుక్ చేసేస్తాను. ఆన్లైన్లో ఆర్డర్ పెట్టేస్తాను, అమెజాన్లో కానీ దేంట్లో అయినా ఆర్డర్ పెట్టేసి బుక్ తెప్పించేస్తాను ఫస్ట్. తర్వాత ఎప్పటికైనా చదవచ్చు. ఫస్ట్ స్టాక్ లేకపోయినా ఏం చేసినా తర్వాత ఇబ్బంది అవుతుంది కదా, మళ్ళీ బుక్ దొరుకుతుందో దొరకదా. షాప్కి వెళ్ళి మనం ఆ సరుకులు ఎలా డిస్కౌంట్లో పెడితే మళ్ళీ డిస్కౌంట్ ఉండదని ఎలాగైతే తెచ్చేసుకుంటామో, అలాగే బుక్స్ మళ్ళీ దొరకవేమో, స్టాక్ అయిపోతుందేమో, చాలామంది కొనేస్తున్నారు, ఎంతమంది రివ్యూస్ అవన్నీ చూస్తాను అనమాట. చూసేసి వెంటనే ఆ బుక్ ఆర్డర్ పెట్టేసుకుని తెచ్చేసుకుంటూ ఉంటాను. ఇలా కొన్ని చదివిన బుక్స్ ఉన్నాయి, కొన్ని చదవని బుక్స్ ఉన్నాయి. కానీ చాలా వరకు బుక్స్ చదవడం అనేది నాకు ఖాళీ ఉన్నప్పుడల్లా నా హ్యాబిట్గా పెట్టుకున్నాను. బుక్స్ చదువుతూనే ఉంటాను. ఈ బుక్ ఇతరులను మార్చడం ఎలా అంతే. ఇతరులను మార్చడం ఎందుకండి? మనమే మారాలి. ఎవరు మారుతారు చెప్పండి? ఎవరు మారరు. సో మారాల్సిన అవసరం కూడా లేదు. ఫస్ట్ మనమే మారాలన్నమాట. ఇంట్లో చెప్పింది కూడా అదే. లాస్ట్కి ఫస్ట్ ఇతరులు మార్చడం ఎలా అంటే, మనకి ఎక్సైట్మెంట్గా ఉండేది అయితే వాళ్ళు మారిపోతారేమో అని బుక్ చదువుతామనేసి ఈ విధంగా పేరు పెట్టినట్టున్నారు. శ్రీ దయామాత గారు రాశారట. కానీ మొత్తం చదివిన తర్వాత ఎవరిని మార్చలేము, ఎవరు మారరు, మనం మాత్రమే మారాలి అని దీన్ని సారాంశం నాకు అర్థమైందనమాట. అది సంగతి. తర్వాత సఫలత కోసం అవధానతా శక్తిని కేంద్రీకరించడం. కొన్ని ఎలా ఉంటాయంటే, ఏంటి బుక్స్ చదవడం అవసరమా అన్నట్టు ఉంటుందన్నమాట. పరమహంస యోగానంద గారు అందరికీ తెలిసిన వాళ్ళే. అతని బుక్ కన్ఫామ్గా చదవాలి అని అనుకుంటూ చాలామంది ఈ బుక్ చదవకపోతే అసలు లైఫ్ లేదు అనుకుంటారు. పరమహంస యోగానంద, ఒక యోగి ఆత్మకథ, చాలామంది చదివి ఉంటారు ఈ బుక్, చాలామంది. ఇది పెద్ద బుక్, ఇది ఓన్లీ బుక్లెట్, దీంట్లో కొంత భాగం అనమాట. అది అంటే ఎక్కువ ఈ బుక్ చదవలేని వాళ్ళకి. ఈ బుక్ అసలు యూత్లో నేను చూశాను, పెద్దవాళ్ళు కాదు, యూత్లో చాలామంది చదివారు ఈ బుక్. అరే మనం చదవకపోవడం ఏంటి అని నేను చదివేశాను. అప్పటికే నేను చదివేశాను. అయినా కూడా అందరూ చదువుతున్నారు, యూత్ కూడా చదివారన్న తర్వాత ఇంకా నాకు కాన్ఫిడెన్స్ పెరిగిందనమాట. ఇలాంటి బుక్స్ యూత్ కూడా చదువుతున్నారు అంటే అసలు దీంట్లో ఎంత అద్భుతం ఉంటే ఇంతమంది చదువుతారు. ఉపయోగాత్మకం కదా అనేది ఆల్మోస్ట్ అందరిళ్ళలో ఉంటుంది ఇది. బుక్ లవర్స్ అందరిళ్ళలో కూడా ఈ బుక్ కన్ఫామ్గా ఉంటుంది. ఈ బుక్ అందరూ చదివే ఉంటారు. సో నాకు కూడా చాలా ఇష్టమైన బుక్ అనమాట. ఇది నేను చదివేశాను, ఎప్పుడో చదివేశాను. కానీ మళ్ళీ చదువుతాను. ఎందుకంటే ఈ బుక్స్ ఒకసారి చదవగానే మనకి ఇది ఉంది, రిచ్ డాడ్ అండ్ పూర్ డాడ్, అందరికీ తెలిసిందే. ఒక రిచ్ డాడ్ కానీ ఇది డాడ్ అని రాశారు, కానీ రిచ్ డాడ్ కానీ రిచ్ మామ్ కానీ
పూర్ డాడ్ కానీ పూర్ మామ్ కానీ ఏ విధంగా ఆలోచిస్తారు, మన ఆలోచన విధానం ఏ విధంగా ఉంటుంది, డబ్బు ఖర్చు పెట్టేటప్పుడు కానీ డబ్బు సంపాదించే విధానం కానీ ఉన్న దాంట్లో అడ్జస్ట్మెంట్స్ కానీ ఏ విధంగా ఉంటాయి, అద్భుతంగా చెప్పారు ఇందులో. చాలా అద్భుతంగా చెప్పారనమాట రాబర్ట్ టీ కియోసకి గారు. ఎంత అద్భుతంగా రాశారంటే అసలు ఇది బుక్ ఇంగ్లీష్లో ఉందన్న పేరే కానీ ఎవ్రీ వర్డ్ కూడా ఎంతో అద్భుతంగా అర్థమవుతుంది అనమాట. చదవండి, మీకు ఖాళీ ఉంటే కనుక. అసలు రిచ్ డాడ్ పూర్ డాడ్ చదివి చాలామంది ధనవంతులు అయ్యారట. నేను కూడా అందుకే తెచ్చుకున్నాను, చదివేసి ధనవంతులు అయిపోదామని. లేదు, చాలా అసలు అవును, మిడిల్ క్లాస్ వాళ్ళని ఎలా ఆలోచిస్తాము? 10 రూపాయలు ఉందంటే 10 రూపాయలు ఖర్చు పెట్టేసుకోం కదా. మనం చాలా ఆలోచిస్తాము, 10 రూపాయలే ఉంది నా దగ్గర, ఇది ఖర్చు పెట్టేసుకుంటే ఎలాగా, మళ్ళీ రేపటికి కావాలి అని. కానీ రిచ్ వాళ్ళు అలా ఆలోచించరట. ఈ 10 పెట్టేసి 20 రూపాయలు సంపాదించడానికి ఆలోచిస్తారట వాళ్ళు. చాలా అలాంటివి అద్భుతాలు చాలా ఉన్నాయి ఇందులో. అసలు చాలా వండర్ఫుల్ బుక్ అండి ఇది కూడా. నేను చదువుతూ ఉన్నాను, ఇప్పుడు సగంలో ఉంది ఆ బుక్. తర్వాత అప్పుడప్పుడు ఇలాంటివి చాణక్య నీతులు అంటే ఎవరికో చెప్పడానికి కాదు, మనల్ని మనం మోటివేట్ చేసుకోవడానికి అప్పుడప్పుడు ఇలాంటివి అవసరం అవుతూ ఉంటాయి కనుక ఇలాంటి బుక్ ఎవరి దగ్గర మన ఇల్లు సర్దుతుంటే వాళ్ళు పడేస్తుంటే తెచ్చుకున్నాను నేను. చాలామందికి బుక్స్ వాల్యూ తెలియదు కాబట్టి అదే బుక్ ఏముంది అన్నట్టుగా, అంటే వాల్యూ తెలిసినా తెలియకపోయినా వాళ్ళు చదవరా వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉందో లేదో, కానీ బుక్స్లో పాటు అంటే మనం ఇంట్రెస్ట్ ఉందని అందరికీ ఉండాలని లేదు కదా. వాల్యూ అనేది అందరికీ చదవాలి అని ఏం లేదు కదా. నా దగ్గర అయితే 6th క్లాస్ బుక్స్ కూడా ఉన్నాయి ఇప్పుడు కూడా. అంటే అంత ఇంట్రెస్ట్గా బుక్స్ దాచుకుంటాం అనమాట. కొంతమంది ఈ బుక్ దేనికి ఉపయోగపడుతుంది, ఇది చదవడం వల్ల అని చదవాలి అనే ఆలోచన కూడా రాదు కనుక వాళ్ళు మామూలుగా పాత బుక్స్లో అలా అమ్మేసే బుక్స్లో ఉంటే నేను తీసుకుంటాను అని చెప్పి అడిగి తెచ్చుకున్నాను. ఇంకా చదవలేదు. ఆల్మోస్ట్ నేను చాణక్య నీతులు ఎక్కడున్నా కూడా వింటూ ఉంటా. వీడియోస్లో ఉన్న చాణక్య నీతి అని చెప్పేసి మనకు చాలా వీడియోస్ ఉంటాయి, అవి వింటూ ఉంటాను అన్నమాట. చాలా మరొక అద్భుతమైన బుక్ ఇది, నేను చాలా చదివేశాను. ద పవర్ ఆఫ్ యువర్ సబ్కాన్షియస్ మైండ్. ఎంత అద్భుతం ఉంటే ఇది. సబ్కాన్షియస్ మైండ్ ఏం ఆలోచిస్తుంది, మన మామూలు మైండ్ ఎలా ఆలోచిస్తుంది, సబ్కాన్షియస్ మైండ్ వరకు మన ఆలోచనలు తీసుకెళ్తే ఎంత అద్భుతంగా ఉంటాయి. ఈ రెండింటికి తేడా ఏమిటి, అసలు వండర్ఫుల్ బుక్ అనమాట ఇది కూడా. ఇది ఇప్పుడు ట్రైన్స్లో వెళ్ళినప్పుడు అలా చక్కగా బుక్ పట్టుకెళ్ళి మనం చదువుతూ ఉంటే అసలు ఏం జరిగింది కూడా తెలియదు అన్నమాట. మన ఊరు ఈజీగా వచ్చేస్తుంది, టైం అనేది తెలియదు మన బుక్. అంటే ఏ బుక్ అయినా కూడా అంతే. జోసెఫ్ మర్ఫీ గారు ఇది రాసింది. మనం చదువుతూ ఉంటే అసలు వెళ్ళిపోతాం ఎక్కడికో, మొత్తం ఇమాజినేషన్లోకి తీసుకెళ్ళిపోతుంది. మొత్తం ఇమాజినేషన్ కనుక మనం చదువుతూనే అప్పుడే ఊరు వచ్చేసిందా అనిపిస్తుంది అనమాట. లేకపోతే మనం ట్రైన్ ఎక్కామంటే అటు తిరిగి ఇటు తిరిగి ఎప్పుడు వస్తుందిరా బాబు అని టైం చూసుకుని ఏదేదో పిచ్చి పనులన్నీ చేస్తూ ఉంటాం, అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. వాళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళు ఏం చేస్తున్నారు అనేసి అవి కొనుక్కుంది ఇవి కొనుక్కుంది డబ్బులు అవి పట్టుకుని అన్నీ చేస్తుంటాం కదా. కానీ ఇలాంటి బుక్స్ కానీ పట్టుకుంటే మనకి ఎక్కినప్పటి నుంచి ఎప్పుడు దిగుతాం మనకు అసలు వెంటనే ఊరు వచ్చేసిందా అని అనిపిస్తుంది అనమాట. అంత వండర్ఫుల్ బుక్స్ అనమాట. బుక్ రీడింగ్ అనేది అంత అద్భుతం. ఇది నా ఫ్రెండ్ ఒక ప్రొడ్యూసర్గా చేశారనమాట, లేడీని. వాళ్ళ ఫాదర్ రాశారట ఫ్యాన్సీ నెంబర్, అత్తలూరి రామకృష్ణ గారు. చిన్న స్టోరీనే. వాళ్ళ దగ్గర వాళ్ళ ఇంట్లో ఈ బుక్స్ ఉన్నాయి. అంటే షూట్ కోసం వాళ్ళ ఇంటికి వెళ్ళామన్నమాట. షూట్ చేస్తుంటే నాకు బుక్స్ కనబడ్డాయి. బుక్స్ కనిపిస్తే నేను చూస్తానన్నమాట, అసలు ఏమేమి బుక్స్ ఉన్నాయి, వీళ్ళు ఏం చదువుతున్నారు అంటే. ఈ బుక్ కనబడి చాలా బుక్స్ ఉన్నాయి, ఏమంటే ఒక బుక్ తీసుకున్నా అన్న. అయ్యో ఇంకా నేను తీసుకొని మా ఫాదర్ రాశారు అని చెప్పి ఇచ్చారు. చాలా బాగుంది ఇది కూడా, ఫ్యాన్సీ నెంబర్ అని చెప్పి. ఒకసారి అంటే మనం కూడా అప్పుడప్పుడు ఏం చేస్తూ ఉంటామంటే నెంబర్స్ మనం తీసేసినప్పుడు వేరే వాళ్ళు తీసుకోవడం, ఆ నెంబర్ ఎక్కడికో వెళ్ళిపోవడం, ఆ నెంబర్కి మనం కాల్స్ చేసి విసిగించడం అలా జరుగుతూ ఉంటాయి కదా. అలాంటి స్టోరీ ఒకటి అనమాట. ఏదో రాంగ్ నెంబర్ లాగా వచ్చి అదే నెంబర్ అనుకున్నాను అని చెప్పి చాలా ఇది జరుగుతుంది. అది స్టోరీ దాన్ని. అది చిన్న స్టోరీ లాగా ఉంది కానీ ఇంట్రెస్ట్గా ఉంది. జన్మల కర్మలు తెలిసిందే కదా అందరికీ. మనం ఏమనుకుంటాం, ఈ జన్మలో మనం చేసిన పాపం వచ్చే జన్మలో అనుభవించాలి. అదంతా ఇప్పుడు మనం అనుభవిస్తున్న కష్టాలు కానీ బాధలు కానీ ఇంకా ఏవైనా సరే దుఃఖం కానీ ఇవన్నీ కూడా మన పోయిన జన్మలో చేసిన పాపాల వల్ల వచ్చినవి అది ఇది అని అనుకుంటూ ఉంటాం కదా. అయితే మనం ఈ జన్మలో ఇప్పుడు కలియుగంలో అయితే చాలామంది అనడం ఏమిటంటే వేరే జన్మ కూడా అవసరం లేదు అంటే, కొంతమంది అసలు వేరే జన్మలు నమ్మరు కూడా.
అలా కూడా నమ్మేవాళ్ళు కూడా వేరే జన్మ కూడా అవసరం లేదు, ఈ జన్మలో చేసింది ఈ జన్మలోనే అనుభవించేస్తాము, చాలామంది అలాగే అనుభవిస్తున్నారు అని చెప్పి అంటూ ఉంటారు. ఏదేమైనా కూడా ఇందులో జన్మజన్మల కర్మలు ఏమిటి, ఏ విధంగా వస్తాయి, స్వీయ ఆత్మకథ, ఇది సామంతపూడి రవిరాజు గారు అని చెప్పి రాశారు. ఇది జన్మజన్మల కర్మలు ఏ విధంగా మళ్ళీ తిరిగి వస్తాయి, అసలు ఏంటి, ఎందుకు కర్మలు వస్తాయి అని ఉన్నట్టునే. నేను చదవలేదు, ఇంకా చదవాలి, అంటే చూస్తే హెడ్డింగ్ చూస్తే అర్థమైంది, అందుకని చెప్పాను. ఇది చూడండి, 101 స్ఫూర్తిదాయక కథలు. ఇప్పుడు ఇంగ్లీష్ బుక్కే తెలుగులోకి ట్రాన్స్లేషన్ అయిందనమాట. ఫ్రాన్సిస్ జావీర్ గారు రాశారు. 100 చదివేశాను, ఇవన్నీ చదివేశాను. మీకు ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంది, మేము కూడా వినాలనుకుంటున్నాం అంటే కనుక నేను ఇందులో నుంచి ఒక 2 కథలు మీకు కథలు కూడా చెప్పి క్వశ్చన్స్ అడిగాను, అది ఇందులో నుంచి అనమాట. సో మిగిలిన కథలు కూడా మీకు చదివి వినిపించండి, మాకు ఇంట్రెస్ట్ ఉంది అంటే కనుక నేను ఈ కథలు కూడా చదివి వినిపించడానికి సిద్ధంగా ఉన్నాను. ఎందుకంటే సరదాగా జస్ట్ మీరు వింటే ఒక రకమైన, ఎప్పుడైనా సరే మనకి లెసన్ టీచర్ బోర్డు మీద రాసి చెప్పినప్పుడు మనకి బాగా క్లియర్గా అర్థమవుతుంది. మనం చదివి ఎన్ని 100 సార్లు చదివినా మనకి ఒక్కొక్కసారి అర్థం కాదు, అంటే అందరికీ అని కదా, కొంతమందికి ఒకసారి ఎవరైనా చెప్పగానే వినగానే మన మైండ్లోకి ఎక్కిపోతుంది అనమాట. అలా ఒకవేళ ఈ కథలు ఎలా ఉన్నాయి ఏమిటి మీకు చదివి వినిపించండి అంటే కనుక నేను చదివి వినిపించడానికి కూడా సిద్ధమే. మీరు ఇంట్రెస్ట్ ఉంటే నేను చదివి వినిపిస్తాను అనమాట. వాటిని కూడా నాకు కూడా ఇంట్రెస్టే అలాంటివి. మీ జీవితాన్ని చక్కదిద్దుకోవడం ఎలా, ఇది ఎవరు చెప్పినా చెప్పకపోయినా ఎవరి జీవితాన్ని వాళ్ళే చక్కదిద్దుకోవాలి, ఆ విషయం అందరికీ తెలిసిందే. సో ఈ బుక్లో రాశారు కనుక, ఒకవేళ ఈయనే రాశారు, ఇది కూడా మన యోగానంద్ గారు రాసిన బుక్లో, దాంట్లో నుంచే చిన్న బుక్లెట్ అనమాట ఇది, దాన్ని చూపించాను. సఫలతా నియమం. సఫలత నియమం అంటే మనం సఫలత కోసం ఎలాంటి నియమాలు పాటించాలి, ఎలాంటి క్రమశిక్షణ పాటించాలి, ఆనందం, ఆరోగ్యం, సంపద సృష్టించడానికి భగవంతుని శక్తిని ఉపయోగించుకోవడం ఎలా, ఇలాంటివి చిన్న చిన్న బుక్లెట్స్ అన్నమాట. మనస్సులో కలత పోగొట్టుకోవడం, ఇది జరిగే పనో కాదో తెలీదు, కానీ కొన్ని బుక్స్ చదవడం వల్ల ఆ రోజు వరకు అయితే మనం మోటివేట్ అవుతాం. సో ఇలాంటివి రోజు చదువుతుండటం వల్ల రోజు మోటివేట్ అవుతాం అనమాట. అందుకని మనసులో కలత ప్రతి ఒక్కరికి ఉండేదే, ఎవరికి లేకుండా ఉంటుంది. పోగొట్టుకోవడం ఎలా అనగానే మనకి వెంటనే అట్రాక్ట్ అవుతాం అనమాట. వీడియోస్ కూడా అంతే కదా, ఒక వారంలో ₹1,00,00,000 సంపాదించేయడం ఎలా, లేకపోతే మీ మనసుని కలత పోగొట్టేయడం ఎలా, ఈరోజే మీరు ధనవంతులు అయిపోవడం ఎలా అనగానే వెంటనే ఆ యూట్యూబ్ ఓపెన్ చేస్తాం అనమాట. లోపల మ్యాటర్ ఏ ఉంటుంది అనేది అందరికీ తెలిసిన విషయమే, అది నేను ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు కనుక. ఇది మానసిక అశాంతి, అలాంటిదే ఇది కూడా. మానసిక అశాంతి పోగొట్టుకుని దానికి కారణం చికిత్స ఏమిటి అంటే, చికిత్స అంటే మందులు వేయడం కాదనమాట. ఏ విధంగా చికిత్స చేసుకోవచ్చు మనల్ని అదే మోటివేషన్ లాంటిదే అది కూడా. ఇలాంటి బుక్ ఇది కూడా. అయితే ఇంకా మనకి అందరి దగ్గర ఉండేవే, గాంధీ స్టోరీ లేకుండా ఎవరి దగ్గర ఉండదు కదా, గాంధీ గారి ఆత్మకథ. ఇదైతే చదివేశాను ఎప్పుడో, తెలుగులోనే ఉండేది, చదివేశాను ఎప్పుడో, చాలా రోజులైంది, మళ్ళీ చదవాలన్నమాట. ఒకవేళ బుక్స్ అన్నీ కంప్లీట్ అయిపోతే మళ్ళీ రిపీట్ కూడా చేసుకొని అవే చదువుతూ ఉంటాయి. వండర్ఫుల్ అందరికీ నచ్చే బుక్ ఇది. థింక్ అండ్ గ్రో రిచ్, నెపోలియన్ హిల్ గారు రాశారు. థింక్ అండ్ గ్రో రిచ్ ఎలా చెప్తున్నారు అంటే, థింక్ అండ్ గ్రో రిచ్ అంటే మీరు ఏ విధంగా సబ్కాన్షియస్ మైండ్ అనేది ఉంది కదా, అలాగే ఇది కూడా మనం ఏ విధంగా ఆలోచిస్తామో అలాగే మనకు అవుతుందన్నమాట. మన దగ్గర డబ్బులు లేవు బట్టి ఉండవు. థింక్ అండ్ గ్రో రిచ్ అంటే రిచ్గా ఆలోచించండి, రిచ్గా అవ్వండి. అది అంటే ఓన్లీ డబ్బు విషయంలోనే కాదు, ఇది ఏ విషయం. ఇప్పుడు మనకి ఒక జాబ్ రావాలి, నాకే వస్తుందిలే ఆ జాబు అలా అనుకోకూడదు. జాబ్ కన్ఫామ్గా నాకు వస్తుంది, ₹1,00,000 జీతం వస్తుంది, నాకు నెలకి ₹1,00,000 ప్యాకేజీ, అలా ఫస్ట్ స్టార్టింగ్లో అలాంటి పెద్ద ఆలోచనలు మనం ఆలోచిస్తే కనుక రిచ్గానే ఉంటాయి. అంటే ఆలోచనలే రిచ్గా ఉండాలి అని చెప్తున్నారనమాట ఈ నెపోలియన్ హిల్ గారు. చాలా బాగా నచ్చింది నాకైతే. ఇది చూడండి, వివేకానందుడి బుక్. సో ఈయనంటే ఇష్టపడని వారు కానీ, ఈ బుక్కులు చదవని వాళ్ళు కానీ ఎవరు ఉండరు కదా, చాలా ఇష్టం కదా అందరికీ వివేకానందుడు అంటే. కానీ ఆయన చెప్పే నీతులు కానీ, ఆయన మాట్లాడే విధానం కానీ, ఆయన నడిచే పద్ధతి కానీ అందరికీ ఇష్టమే కదా, అలాగే నాకు కూడా ఇష్టం. ఇది 2 బుక్స్గా ఉందన్నమాట. జీవిత చరిత్ర అని ఒక బుక్ తెచ్చుకోకండి, 2 బుక్స్ ఉంటాయి. ఇవి 1, 2 అని, ఇవి 1, 2 అనమాట. 2 బుక్స్ ఉంటాయి. ఎప్పుడైనా సరే మీరు వివేకానంద స్టోరీ చదివి ఇదేంటి మధ్యలో అయిపోయిందని అనుకోకండి. 2 బుక్స్ ఉంటాయి. ఈ 2 బుక్స్ తెచ్చుకోండి. ఒక బుక్కే చదివాను, నేను కూడా ఇంకో బుక్ చదవలేదు. నాకు టైం అప్పుడప్పుడు దొరుకుతుంది కదా, మనం కూడా షూటింగ్స్కి వెళ్ళాలి, ఇంట్లో పనులు చేసుకోవాలి, ఇక అదర్ అవకాశన్స్ అంటే కొంచెం డబ్బింగ్కి వాటికి వీటికి వెళ్ళడం, ఆడిషన్స్కి వెళ్ళడం, ఇవన్నీ పనులు ఉంటాయి కనుక
ఇప్పుడు కుదిరినప్పుడు చదువుతూ ఉంటాం. అందుకని లేకపోతే ఈ బుక్స్ అన్నీ అయిపోయేవి ఖాళీగా ఉండుంటాయి. ఇదివరకు అంటే బాగా బిజీగా స్కూల్గా అలా లెక్చరర్గా అలా చేసినప్పుడు అయితే అసలు ఖాళీ దొరికేదే కాదు. అవన్నీ మళ్ళీ పేపర్ కరెక్షన్ అని, ఎగ్జామ్స్కి వెళ్ళడం అని, ఇన్విజిలేషన్ అని చాలా వర్క్స్ ఉండేవన్నమాట. హాలిడేస్ వచ్చినా కూడా పేపర్ కరెక్షన్స్కి వాటికి సరిపోయేది తప్ప టైం దొరికేది కాదు. ఇప్పుడు నాకు షూట్స్ కనుక షూట్స్ లేనప్పుడు టైం దొరుకుతుంది. అలాంటప్పుడు ఇది చదువుతున్నాం. మరి ఆత్మ పరిశీలన, మన ఆత్మ పరిశీలన అంటే మనమే, ఎవరో వచ్చి మనకేమీ చేయరు. టార్కోమ్ సరాయ్ డార్యన్ అనేది అసలు ఇంగ్లీష్ బుక్కే కానీ తెలుగులో ట్రాన్స్లేషన్ చేయబడి ఉంది. ఇది ఆత్మ పరిశీలన అంటే మనకు వచ్చే బాధలకి, దోషాలకి అన్నిటికీ ఎవరో కారణం అని చెప్పి ఎవరి మీద వేసేస్తూ ఉంటాం మనం. అదొక అలవాటు అయిపోయింది అందరికీ. కానీ మన ఆత్మ పరిశీలన మనం ఎప్పుడైతే చేస్తున్నామో మనం ఏం చేసాము, ఈ తప్పుకు కారణం మనమే, ఈ సంతోషానికి కారణం మనమే. ఏదైనా సరే మన లైఫ్లో ఏది జరిగినా కూడా దానికి కారణం మనమే అని తెలుస్తుంది ఆ బుక్ చదివితే. నల్ల సూర్యుడు అని చెప్పి నా ఫ్రెండ్ అనమాట, అంటే ఆర్టిస్ట్ కృష్ణమూర్తి గారు అని అన్నారు. ఆయన నాకు తెలుసు. అయితే వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళ వైఫ్ అనమాట, రోహిణి వంజారి అని చెప్పి ఆవిడ రాశారు. భలే ఉన్నాయండి అసలు, భలే ఉన్నాయి స్టోరీస్, చాలా బాగున్నాయి, భలే రాశారు అసలు. ఆవిడ చూస్తే ఈవిడ రైట్ అన్నట్టు అనిపిస్తుంది అనమాట. ఆయన రాశారు బుక్స్, ఎట్ ద సేమ్ టైం ఆవిడ కూడా రాశారు. భలే ఉన్నాయి స్టోరీలు. అయితే మీకు చదివి వినిపించమన్నా కూడా నేను చదివి వినిపిస్తాను బుక్స్ మీకు. అంటే ఆవిడ దగ్గరే ఉన్నాయి, మరి షాప్స్లో దొరుకుతాయా లేదా అనేది తెలియదు. నేను వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు గిఫ్ట్గా ఇచ్చారనమాట నాకు. నేను తెచ్చేసుకుని చదివేసాను బుక్స్, ఇష్టంగా చదివేశాను స్టోరీలన్నీ. మీకు కూడా అలా చదివి వినిపించండి నాకు, అంటే అందులో స్టోరీలన్నీ కూడా మీకు చదివి వినిపించడానికి నేను సిద్ధం అనమాట. ఎవరు, కృష్ణమూర్తి గారు అని చెప్పాను కదా, ఆవిడ రోహిణి గారి హస్బెండ్ అనమాట. ఈయన మంచి ఆర్టిస్ట్, చాలా మంచి ఆర్టిస్ట్ అనమాట. ఈయన ఫాదర్ క్యారెక్టర్ చేశారు. నిన్న ఈ మధ్య రిలీజ్ అయింది సీతారాం చిత్రాలు అని చెప్పి, అందులో కూడా మంచి కామెడీ క్యారెక్టర్ చేశారు ఈయన. 4 అడుగులు అని చెప్పి ఈయన ఒక బుక్ రాశారనమాట. అయితే ఈ 2 బుక్స్ కూడా వాళ్ళ ఇంటికి ఏదో మ్యారేజ్కి పిలవడానికో దేనికో మేము వెళ్తే అప్పుడు వీళ్ళు ఈ 2 బుక్స్ నాకు ఇచ్చారు. నా మహాప్రసాదం అంటే చెప్పి తెచ్చుకున్నాను, చక్కగా చదివేశాను అనమాట. ఈయన పేరు కృష్ణమూర్తి వంజారి, ఆవిడ రోహిణి వంజారి. 2 పుస్తకాలు కూడా అద్భుతంగా ఉన్నాయి, 2 చదివేశాను నేను. స్వభావ దోషాలను తొలగించుకోవడం ఎలా, ఇందాక చెప్పింది ఆత్మపరిశీలన అనేప్పుడు, మన ఆత్మపరిశీలన మనం చేసుకున్నాక మనలో ఈ లోపాలు ఉన్నాయి అని తెలుసుకుంటే అవి తొలగించుకోవడం ఎలా, ఈ బుక్ చదివితే తెలుస్తుంది. కానీ తొలగించుకుంటావా లేదా అనేది అది మన మీద ఆధారపడి ఉంటుంది. విజయానికి ఒక దారి కనుక్కోవడం ఎలా. ప్రతి వాళ్ళం ఏమనుకుంటాం, అది మనకు వస్తుందా, పెడుతుందా, అది మన వల్ల అవుతుందా అనుకుంటాం. లేదు, ప్రతిదీ కూడా మన వల్ల అవుతుంది, మన వల్ల కాదంటే ఏం లేదన్నమాట. అయితే ఆ విజయం సాధించడం ఎలా, దానికి అసలు ఫస్ట్ ఒక మార్గం పడాలి కదా, ఆ దారి కనుక్కోవడం ఎలా అనేది ఆ బుక్ నుంచి ఉందన్నమాట. నెపోలియన్ హిల్ గారు రాశారు విజయ సూత్ర సారం. సేమ్ అదే విజయానికి దారి కనుక్కోవడం అని ఉంది. అది పరమహంస యోగానంద గారి బుక్ల నుంచి చిన్న బుక్. ఇది విజయ సూత్ర సారం అనేది ఈయన సక్సెస్, లా ఆఫ్ సక్సెస్ అనమాట. ఇది జైకో అని అతను రాశారు, ఇంగ్లీష్ బుక్ కాదు, ఇది తెలుగులోకి తర్జుమా అయిందన్నమాట. తెలుగులోని ట్రాన్స్లేషన్ అయింది. అది ఇంగ్లీష్లో ఉన్నా కూడా చదువుతాం మనం. అవన్నీ సబ్ కాన్షియస్ మైండ్ కానీ, థింక్ అండ్ గ్రో రిచ్, అవన్నీ ఇంగ్లీష్ బుక్స్. రిచ్ డాడ్ పూర్ డాడ్ అవన్నీ ఇంగ్లీష్ బుక్స్. కొన్ని ఇంగ్లీష్ బుక్స్, కొన్ని తెలుగు బుక్స్. ఏవైనా సరే బుక్ కావాలంతే చదువు. ఇది కూడా విజయ సూత్ర సారం అని చెప్పి మనం విజయాలు సాధించడానికి ఏ మార్గాలు కావాలి, అవి ఎంతవరకు మనం అమలు చేయాలి అనే దాని గురించి ఈ బుక్ అనమాట. ఇది చదివేసినట్టున్నాను, గుర్తులేదు. అయితే నాకున్న ఇంకో అలవాటు ఏమిటి అంటే ధ్యానం చేస్తూ ఉంటానన్నమాట. రోజు 3 పూట్ల నేను గంట ధ్యానం తప్పనిసరిగా చేయాల్సింది. గంట అని చెప్పలేము, ఒకసారి అన్కాన్షియస్లోకి వెళ్తే ఎన్ని గంటలు వెళ్ళిపోతాం కూడా తెలియదు అన్నమాట. అయితే చాలామంది తెలుసు, కడతాల్లో పెద్ద పిరమిడ్ కూడా ఉంది. అక్కడ కూడా ఈయన ఒక చోటని కాదు, మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఆయన ప్రవచనాలు ఉన్నాయి. ఈయన ధ్యానం గురించి, బుద్ధుడి తర్వాత ఈయన మాత్రమే మన ఆంధ్రప్రదేశ్లో కానీ ఇక్కడంతా ధ్యానం, ఆనాపానసతి అనేది తీసుకొచ్చారు అని అంటారు ఆ గురువు గారు అనమాట. సో నేను ధ్యానం చదువుతాను, ధ్యానం గురించి బుక్ తెచ్చుకున్నాను. అందరూ ధ్యానం చదివే వాళ్ళకి మాత్రమే తెలుసు. ఈయన రాసిన బుక్స్ అనమాట ఇవన్నీ. ఆనాపానసతి అంటే ఏం లేదు, ఊపిరి పీల్చడం వదలడం, లోపలికి పీల్చడం వదలడం, ధ్యానం వల్ల లాభాలు ఏంటి, ఇవన్నీ ఈయన రాసిన బుక్స్ అనమాట. ధ్యానం చేయడం వల్ల లాభాలు ఏంటి, నష్టాలు ఏంటి అనేసి మనం అనుకుంటా, కాసేపు కళ్ళు మూసుకొని కూర్చుంటే ఏమొస్తుంది అనేసి. కళ్ళు మూసుకొని కూర్చునే ఋషులు పరమాత్మలు అయ్యారు. కళ్ళు మూసుకొని కూర్చునే మన రావణాసురుడు కూడా శివుడిని ప్రత్యక్షం చేసుకున్నారు. అందరూ కళ్ళు మూసుకొని కూర్చోవడం వల్లే అంత గొప్ప వాళ్ళు అవుతున్నారు. సంకల్ప శక్తి
సంకల్పం అనేది మనకి గట్టిగా ఉంటే కనుక దాని శక్తి ఎలా ఉంటుందంటే ఎంతటి పెద్ద కొండని కూడా ఢీ కొట్టగలం, అంత శక్తి వచ్చేస్తుంది మనకి. శ్వాస విజ్ఞాన జ్యోతి చెప్పాను కదా, ఆనాపానసతి అంటే శ్వాస పీల్చడం వదలడం అంతే. ఆ శ్వాస మనలో జ్యోతిలాగా వెలిగిపోతుంది. మనం చేయగా జ్యోతిలాగా వెలిగిపోతుంది లోపల. ఆ జ్యోతిని మనం చూస్తాం, ఇన్నర్ వాయిస్ మనకు వినిపిస్తుంది, పైలోకాలన్నీ చూసి వస్తాం. అంత పవర్ఫుల్ ధ్యానం అంటే. కళ్ళు మూసుకుని కూర్చుంటే ఏమొస్తుంది అని అనుకోకండి, అంటే మీకు తెలిసే ఉండొచ్చు, అందరికీ తెలుసు, కానీ నా చెప్తున్నంత ధ్యాన విద్య ఇవన్నీ రాసిన బుక్స్ అనమాట. ధ్యానం గురించి చాలా అసలు ఏంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి మనకి, ఎలా పోతాయి ఆలోచనలు రాకుండా మనకు ధ్యానం ఎవరికి కూడా సాధ్యం కాదు. అది ఆలోచనలు వస్తూనే ఉంటాయి, మనం వద్దన్న కొద్దీ ఇంకా వస్తాయి. కాబట్టి వద్దన్నట్టు రానివ్వండి అని చెప్తారనమాట. అది అని చెప్పేది ఆధ్యాత్మిక శాస్త్రం. ఇవన్నీ రాసింది ధ్యాన అనుభవాలు. ధ్యానంలో కొంతమందికి అనుభవాలు వస్తూ ఉంటాయి. మనం ఆలోచనలు ఎలా వచ్చే ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి, మంచిగా ఉన్నాయా చెడ్డగా ఉన్నాయా, ఏవైనా మనకు కనిపిస్తున్నాయా, పైలోకాలు కనిపిస్తున్నాయా, లైట్లు కనిపిస్తున్నాయా, కలర్స్ కనిపిస్తున్నాయి, ఇలా చాలా ఉంటాయి అన్నమాట. వాళ్ళందరూ చెప్తూ ఉంటారు. వాళ్ళందరూ చెప్పినవన్నీ ఈయన ఒక బుక్గా రాశారు. ఆయన అనుభవాలు కానీ ధ్యాన అనుభవాలు అనేసి. ఆత్మవిజ్ఞానం ఇందాక మనం చూసాం కదా, వేరే వాళ్ళు రాసింది కూడా. అలాగే ఆత్మవిజ్ఞానం అంటే ఏమిటి, మన ఆత్మని ఎలా మనం ఇది చేసుకోవాలి అనేసి. ప్రాణశక్తి, ఈ బుక్ నాకు దొరకలేదండి. ప్రాణశక్తి బుక్ చదవాలని చాలా కోరిక ఉండేది, కానీ బుక్ అసలు స్టాక్ లేదు, ఎక్కడ కూడా నాకు దొరకలేదు అనమాట. దొరకపోయేసరికి నేను చూడండి మొత్తం జిరాక్స్ తీయించుకున్నాను. బుక్ మొత్తం తీసుకుని ఎవరి దగ్గర ఉందంటే ప్లీజ్ నాకు జిరాక్స్ తీసుకొని చాలా కాస్ట్ అండి, మొత్తం జిరాక్సే. బుక్ దొరకకపోతే కూడా మొత్తం జిరాక్స్ తీయించుకొని తెప్పించుకున్నాను అనమాట ఈ బుక్. అంటే జిరాక్స్ ఎంత అవుతుంది చెప్పండి, మనం చిన్న పేపర్స్ తీయించుకుంటే చాలా, బుక్ మొత్తం తీయాలంటే చాలా అవుతుంది కదా. నేను ఆలోచించలేదనమాట. నాకు బుక్ చదవాలి అని ఉంటే మాత్రం ఎక్కడున్నా సరే ఆ బుక్ తెచ్చేసుకొని ఎంత కాస్ట్ అయినా సరే కొనేస్తాను, చదివేస్తాను. ఇంకా అసలు సిసలైన అందరికీ ఇష్టమైన బుక్ సీక్రెట్ రహస్యం. ఎంత అద్భుతం అంటే అలా ఇమాజినేషన్లోకి తీసుకెళ్ళిపోతుంది బుక్, అలా తీసుకెళ్ళిపోతుంది. ఎంత కాన్ఫిడెన్స్ పెంచేస్తుందో అనమాట. ప్రతి ఒక్కళ్ళు చదవాల్సిన బుక్ ఇది సీక్రెట్, ప్రతి ఒక్కళ్ళు చదవాల్సిన బుక్. అసలు రోండా బైన్ అనే అతను రాశాడు. ఇంగ్లీష్లో ఉంటుంది, తెలుగులో ఉంటుంది, అన్ని భాషల్లో ఉంటుంది ఈ బుక్ తెలియని వాళ్ళు ఉంటారు అనుకుంటున్నాను నేను. మన యోగ ఆత్మకథ ఎలా అయితే చదువుతారో అందరూ, ఇంగ్లీష్లో ఇది సీక్రెట్ అనే బుక్, తెలుగులో కూడా ఉంది, తెలుగులోనే. సో ఎలా అంటే మీరు మీ చేతుల్లో ఒక గొప్ప రహస్యాన్ని పట్టుకొని ఉన్నారు. చూడండి అసలు ఎంత అద్భుతమో చూడండి. ఏంటి ఆ రహస్యం తెలుసుకోవాలి కదా మనం కూడా. అంటే ఈ బుక్ చదవాలి కదా, బుక్ చదివితేనే కదా రహస్యం తెలుస్తుంది. రహస్యం దీంట్లో లేదు, మనలోనే దాగుంది. అదే ఈ బుక్లో పెట్టారు ఆయన. చూడండి అసలు ఏదైనా సరే రహస్యం అనేది ఏంటంటే మనలో ఉన్న రహస్యం మనకు తెలియదన్నమాట. మనలో ఉన్న రహస్యం మనకే తెలియదు. అంత అద్భుతమైన బుక్ అనమాట ఇది. అంటే మనలో చాలా శక్తులు దాగి ఉన్నాయి, కానీ మనం ఏమీ లేవు అనుకుంటాం. నేను చెప్పాను కదా, నా ఫేస్ వాల్యూ చూసి అందరూ చదువుకోలేదు, నిశాని వేలిముద్ర అనుకుని సంతకం పెట్టడం వచ్చామ్మా అని అడుగుతారు, స్క్రిప్ట్ చదవడం వచ్చామ్మా అని అడుగుతారు. లేకపోతే ఏదైనా ఇచ్చినప్పుడు ఇంగ్లీష్లో కానీ ఏదన్నా మేడం మీకు మరి ఇంగ్లీష్లో ఉంది అని తటపటాయిస్తూ ఉంటారు అసిస్టెంట్ డైరెక్టర్లు వాళ్ళు. చాలామంది నాకు చాలా ఎదుర్కొన్నాను, కానీ నేను పోస్ట్ గ్రాడ్యుయేట్, ఆ విషయం ఎవరికి తెలియదు, ఆ రహస్యం. సో నేను కూడా ఏం చేస్తానంటే, సరే మన ఫేస్ వాల్యూ అలా ఉన్నప్పుడు ఇప్పుడు చదువుకోలేదంటే నష్టమే ఉంది, మన నాలెడ్జ్ అయితే ఎవరు తీసేసుకోకూడదు కదా అని చెప్పి నేను కూడా ఏం చేస్తానంటే, లేదండి కొంచెం చదివినిపించండి అని చెప్తూ ఉంటా. అంటే బాగా క్లోజ్గా ఉన్న వాళ్ళకి అలా పర్లేదు జోక్ చేసినా కూడా అనుకున్న వాళ్ళ దగ్గర వాళ్ళని చదివించి వినిపించమని అడుగుతూ ఉంటాను. వాళ్ళు కూడా పాపం చదువుకోలేదు మేడం అనుకుని చాలా చదివినిపిస్తూ ఉంటారు. కానీ నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువుకున్నాను, లాస్ట్లో చెప్తామని చెప్పాను అనమాట. అలాంటి రహస్యాలు ఇందులో ఎన్నో దాగి ఉన్నాయి. అంటే ఎదుటివాళ్ళు చదువుకున్నారా లేదా అలాంటివి కాదు, మనలో ఎన్ని శక్తులు దాగున్నాయో బుక్ అవును కదా, అవును ఇది నాకు అనిపించింది మొన్నే. అసలు ఏంటి ఇంత మనసుకున్న శక్తి, ఎంత అద్భుతం అంటే ఇది చదివిన కొద్ది ఆకర్షణ సిద్ధాంతం. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక ఆవిడ ఇంగ్లీష్ లేడీ అనమాట, అమెరికాలో ఆవిడే
చాలా పూర్ అనమాట. ఆవిడ పెద్ద రిచ్ ఏం కాదు. వెళ్తూ ఒక షాప్లో ఒక బ్యాగ్ చూసారు. చాలా చిన్న ఇన్సిడెంట్ ఇది, చాలా చిన్న ఇన్సిడెంట్. ఈ చిన్న ఇన్సిడెంట్ దగ్గర నుంచి బిలీనియర్స్ అయ్యే వరకు కూడా ఇంతటి ఇమాజినేషన్ చేసిన వాళ్ళు ఉన్నారు చాలామంది. ఈ మధ్య కూడా మనం చాలా చూసినట్టుంటే, అంటే పాలిటిక్స్ మాట్లాడుకోకూడదు కానీ, శపథాలు చేసి విజువలైజేషన్ చేసుకుని దాన్ని సాధించి మళ్ళీ ఏ శపథం అయితే చేశారో అది సాధించుకున్న వాళ్ళు ఉన్నారు. మీరు ఆలోచించుకోండి, అది మీకు అర్థమైపోతుంది వెంటనే. నేను ప్రత్యేకించి విడమర్తి చెప్పను, పాలిటిక్స్ అని హింట్ కూడా ఇచ్చాను కనుక. నేను ఇది చేసి వస్తాను అని ఒక ఛాలెంజ్ చేసి అదే చేసి వచ్చిన వాళ్ళు మనం కళ్ళెదురుగానే చూస్తున్నాం. అంటే ఇమాజినేషన్ కానీ మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది చాలా చాలా గొప్పదన్నమాట. అది ఈ బుక్ చదివితే 100% పెరిగిపోతుంది సెల్ఫ్ కాన్ఫిడెన్స్. అంత ఇమాజినేషన్ గురించి కానీ మనలో ఉన్న శక్తులన్నిటినీ కూడా అది బయటికి తీస్తుంది అనమాట. అంటే ఆ బుక్ చదువుతుంటే, అవును నాలో ఈ శక్తి ఉంది, నేను ఎందుకు ఉపయోగించుకోవట్లేదు? మనలో ఉంటాయి శక్తులు, కానీ మనం ఉపయోగించుకోం వాటిని. అందరిలోనూ అన్ని శక్తులు ఉంటారు, అందరూ అన్ని పనులు చేయగలరు, కానీ నాకు రాదు అని మనం తప్పించేసుకుంటున్నాం. అది కరెక్ట్ పద్ధతి కాదు. ఎందుకంటే మనం ఎదగాలి అనుకున్నప్పుడు మనలో బయటికి తీయాలి, శక్తులు బయటికి తీయాలి. నేను ఇంత చదువుకున్నాను, నేను లెక్చరర్గా జాబ్ చేశాను, సినీ ఇండస్ట్రీకి వస్తానని అసలు అనుకోలేదు నేను. కానీ ఇప్పుడు ఒక మదర్గా అమ్మ మీద ఎంత ఇమిడిపోతారమ్మా క్యారెక్టర్లో అని ఎంతగా నేను అనిపించుకుంటున్నాను. నేను ఏమన్నా పుట్టగానే నేను అనుకున్నానా? లేదు, నాలో ఉన్న శక్తిని బయటికి తీసా. అవును, సాధించాలి, ఏదో సాధించాలి అనే తపన. ఎవరికైతే సాధించాలి అనే తపన ఉంటుందో వాళ్ళలోని శక్తులను బయటికి తీస్తారనమాట. ఎవరైతే తప్పించుకోవాలి అని చూస్తారో వాళ్ళు ఏం చేస్తారంటే, ఇవన్నీ బుక్ చదివితే ఎవరన్నా రీచ్ అవుతారా? బుక్ చదివితే ఎవరన్నా నాలెడ్జ్ వస్తుందా? బుక్ చదివితే మనం శక్తులు బయటకు వస్తాయి. ఇలా ఏమంటారు, అడ్డగోలు వాదనలు అనొచ్చు, అన్ని పనికిరాని వాదనలు చేస్తూ వాళ్ళు టైంపాస్ చేసేసి వాళ్ళ ఏమి సాధించాలి అని ఉండదు కనుక, ఎలాగో కొన్ని గోల్స్ అనేవి ఉండవు కనుక అలా నిస్సత్తుగా ఉండిపోతారనమాట. కానీ ఏదైతే ఎవరైనా సాధించాలి, కాన్ఫిడెన్స్ ఓవర్ కాన్ఫిడెన్స్ కూడా ఉండొచ్చు, ఏం కాదు. ఎందుకంటే అవును, మనకు ఓవర్ కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడే మనం అసలైన గోల్కి రీచ్ అవ్వగలం అనమాట. ఇంత అద్భుతమైన బుక్స్ ఉన్నాయండి. ప్రతి ఒక్కళ్ళు మీరు కూడా బుక్స్ కావాలంటే అసలు బుక్స్ చదవాలి అనే ఒక గోల్ పెట్టుకోండి మీరు. అది కూడా గోల్ అంటే ఎంతసేపు ఎవరెస్ట్ లెక్కేయడాలా, కోట్లు సంపాదించేసేయడాలా అలాంటివి ఉండవండి. చిన్న గోల్స్ కూడా, బుక్ చదవాలనేది కూడా గోలే. ఇంకేదో చిన్న పనులు చేయాలనేది కూడా గోలే. నేను అది చేయాలనుకుంటున్నాను, చేయలేకపోతున్నాను అని చాలామంది అంటారు. చేయలేకపోవడం కాదు, ప్రయత్నించడం. అసలు ప్రయత్న లోపం అనేది చాలా ఉంటుందన్నమాట. అందుకని ఆ ప్రయత్న లోపం మానేసి ఈ రోజు నుంచి అందరూ కూడా ఒక గోల్ పెట్టుకుని, ఆ గోల్ని నేను ఎందుకు రీచ్ అవ్వలేను అనేసి ఒక బలమైన సంకల్పం పెట్టుకోండి, తప్పకుండా రీచ్ అవుతారు. నేను ఉదాహరణ. థ్యాంక్ యూ. ఇంతసేపు నా బుక్స్ చూసి అంత విన్నందుకు ఓర్పుగా. అందరూ బుక్స్ చదివి నాలెడ్జ్ పెంచుకోండి. మీ గోల్స్ రీచ్ అవ్వడానికి మీ ఆత్మశక్తిని ధ్యానం చేసి కనీసం రోజుకి మీ వయసు ఎంత ఉందో అంత అనమాట. ఎక్కువసేపు కూర్చోలేకపోయినా ఇప్పుడు అందరికీ వయసులు బయటకు వచ్చేస్తాయి. 10 సంవత్సరాల వయసు అయితే 10 నిమిషాలు. ఇప్పుడు 10 సంవత్సరాల వయసులో ధ్యానం చేయడం ఏంటి అని అనుకోకండి. 1 ఇయర్ దగ్గర నుంచి కూడా ధ్యానం చేయొచ్చు. ఎందుకంటే మనం అనుకున్నవి రీచ్ అవ్వాలి, మన జ్ఞాపక శక్తి పెరగాలి, తెలివితేటలు పెరగాలి, ప్రశాంతంగా ఉండాలి, ఎగ్జామ్స్లో బాగా రాణించాలి. ఇలాంటివన్నీ ఉన్న వాళ్ళ ప్రతి ఒక్కళ్ళు కూడా ధ్యానం చేస్తున్నారు. ఈ రోజుల్లో చిన్నపిల్లలు చాలామంది ధ్యానం చేస్తున్నారు, నేను చూశాను. వాళ్ళ వయసు ఎంత ఉందో అంత చేయొచ్చు. గంటలు కూర్చోవచ్చు, అది తర్వాత సంగతి అనమాట. ఫస్ట్ ఒక 10 మినిట్స్తో స్టార్ట్ చేయండి. 10 మినిట్స్ కూర్చోండి చాలు. తర్వాత అలా పెంచుకుంటూ 10 అవర్స్ వరకు కూడా వెళ్ళిపోవచ్చు, రోజుల తరబడి. వివేకానందుడు ఏంటండి, ఒక రోజు తలిపేసేసారంటే ఎప్పుడు వచ్చేవారండి బయటికి? ఎవరికి తెలియని విషయం కాదు కదా. ధ్యానంలో ఎప్పుడండి ఆయన కూర్చున్నది? 5 సంవత్సరాలు పిల్లాడప్పుడు ధ్యానంలో కూర్చున్నారు ఆయన. పాలు తాగమని వాళ్ళ అమ్మ పిలుస్తుంటే కూడా అసలు రావాలనిపించట్లేదు. ఆయన డైరెక్ట్గా అమ్మవారితో మాట్లాడి రామకృష్ణ పరమహంస దగ్గరికి వెళ్ళిపోయి దేవుణ్ణి చూపించమని అడిగిన వ్యక్తి. ఎంతటి మహానుభావులు ఉన్నారండి మన దేశంలో. భారతదేశంలో పుట్టడం నిజంగా మన అదృష్టం. నిజంగా చాలా ఓపికగా విన్నారు మీరందరూ. థ్యాంక్ యూ సో మచ్.